హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తారు భారతీయ ట్రక్ బ్లాగ్. సరైన బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇదేనండి రైస్ మిల్లు, పెద్దాపురం అనమాట. పట్టాభి రైస్ మిల్కి వచ్చాం. ఇప్పుడు చాలా పెద్ద రైస్ మిల్ అండి. లలిత రైస్ మిల్ ఎదురుగా ఉంటుంది అనమాట. ఇది పట్టాభి రైస్ మిల్లు, లోహిత రైసు, సిరియస్ 3 పేర్లు ఉంటాయి కంపెనీకి. తాడిప్పేసాం. ముందుగా తాడిప్పేసి పట్ట ఇప్పేస్తే శాంపిల్ తీసుకుంటారు అనమాట. శాంపిల్ తీసుకుని 1 గంట తర్వాత పిలుస్తారు. ఇదిగో పైకి ఎక్కాం కదా, తాడు తోడుకోవాలి. పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుగా ఉంది. తొండం లేపు ఉంది కాంక్రీట్ లారీకి. కాంక్రీట్ లారీలో వస్తే టీఎంలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టుకున్నారు మిల్లు. వెనకాల ఇంకో బండి వచ్చింది, టోల్టైల్. పాపం ఆయన ఉదయం భారత్ బెంచ్ ఇది ఎక్కడైనా కుదరదంట, పడిపోయారు పాపం. ఏదో అలా చిన్నగా సాయం చేసాం. ఇక్కడ క్యాంటీన్ ఉందండి. క్యాంటీన్లోనే భోజనం చేస్తాను. ఒక కూర, ఒక పప్పు, ఓ రసం, అంతే సింపుల్గా. పెరుగు 60 రూపాయలు నార్మల్ రేటే. భోజనం చేసి అలా లైన్లో పెట్టాం. పిలిచారనమాట. లైన్లో పెట్టాం బండి. లైన్లో ఉన్నాయి చూడండి. ఇవి అనమాట మిల్లు. చాలా పెద్దదే. లోపల చూసారా లైన్లోని తమిళనాడు బళ్ళు అనమాట అండి. ఎక్కువ ఓ 10 బళ్ళు వస్తే 5 బళ్ళు తమిళనాడు బళ్ళు ఉన్నాయన్నమాట. మద్రాసు అవతల నుంచి వచ్చినాయంట ఇవన్నీ లోడు. కొన్ని గోను సంచులతో ఉన్నాయి, కొన్ని ప్లాస్టిక్ సంచులతో ఉన్నాయి. ఇది తమిళనాడు బండి. ఇంచుమించు నా ముందు ఒక 15-20 లారీలు ఉన్నాయన్నమాట. నైట్ అయిపోద్ది, ఈరోజు లేట్ అయిపోద్ది. ఇప్పుడే మధ్యాహ్నం అయింది. 10ంటికి వస్తే 12ంటికి లైన్లో పెడితే పట్టలు ఇప్పుకుని రెడీగా ఉంచాం అనమాట. టెన్షను. పట్టలు వేయలేం, ఒక్కలే ఉంటాం. ఎవరు సాయం చేయరు. ఎవరు చేస్తారులేండి, ఎవరి పని వాళ్ళదే. ఇదనమాట. ఇలా ఉంటుందండి లోపల రైస్ మిల్లు. ఇదే మన బండి. లైన్లో పెట్టాం. ఎదురో 15 బళ్ళు వరకు ఉన్నాయి. ఇదనమాట ఎంట్రన్స్ లోపల. చాలా పెద్దది మిల్లు. నైట్ మొదలెట్టారండి. 12ంటికి పిలిచారనమాట. 12 స్టార్ట్ చేసి ఇంకో ఇలాగా కోసేసి వేసేస్తారనమాట. అందులోనే పక్కన తమిళనాడు బండి ఒకటి పెడుతున్నారు, ప్లాస్టిక్ బస్తాలో. ఇలా 2 బళ్ళు ఒకసారి అవుతాయి అనమాట. పగలు మన ఆంధ్ర వాళ్ళు అనమాట, తెలుగు వాళ్ళు. అందుకే స్లోగా అయింది. ఇప్పుడు నైట్ హిందీ వాళ్ళు దడదలు ఆడించేస్తున్నారు. నువ్వు అలా బస్తాలు కోసేసి అందులో వేస్తారు అనమాట. ఒక కన్నంలో ఉంటుంది, అందులో వేస్తే ట్యాంకులో ఉంటుంది. ఇంకా అలా వెళ్ళిపోద్ది అనమాట. సింపుల్గా చేసేస్తారు పని. అక్కడేమో 37 టన్నులు వచ్చింది. 37 టన్నులో 235 వచ్చింది. ఇక్కడేమో 37 టన్నులో 30 వచ్చింది. 200 కేజీలు తేడా వచ్చిందనమాట. దానికోసం చాలాసేపు ఫోన్లో మాట్లాడి చెప్పించండి చేసాం. తర్వాత రైస్కి వచ్చానండి. ఎప్పుడు రైస్కి వచ్చినా నాకు ఈ సేవ తప్పట్లేదు. కరెక్ట్గా అప్పటి వరకు వర్షం లేదు. లోడింగ్ స్టార్ట్ చేస్తారో అరగంటలు అనేసరికి మళ్ళీ వర్షం వచ్చింది. మళ్ళీ సేవ. మళ్ళీ సేమ్ ఇలాగే పొడేసుకుని తుడుచుకుని, ఈ దాని నుంచి వచ్చిన వేస్ట్ ఉంటుంది కదా, తవుడు ఏదో అంటారు. ఇది పొడిలో ఉంటుంది. ఇది వేసుకున్నాం అనమాట. పారు అంటారంట. ఇది వేసుకుని మళ్ళీ తుడుచుకున్నాను. సేమ్ అనమాట. మనకి ఎప్పుడు వచ్చిన రైస్ మిల్కి సేవ తప్పట్లేదండి. మొత్తం వేసుకుంటే తడిపి పీల్చేస్తే తర్వాత సీపురితో తుడిచాడు అనమాట. 2 సార్లు వేసాను ఇలాగా. ఫస్ట్ తుడిచాను, మళ్ళీ టైట్గా ఉంది, మళ్ళీ వేసి మళ్ళీ తుడుచుకున్నాను అనమాట. ఇది 1 గంట సమయం వృధా. మనకి సేవ పని. మరి 2 పనులు మనమే కదా, డ్రైవింగ్ మనమే, హెల్పర్లు మనమే, అన్నింటి మనమే. తప్పదు మరి. లోడింగ్ అలా అయిందండి. మొదలెట్టేసరి ఇంచుమించు అయిపోయింది.
ఈ ట్రిప్ స్పీడ్గా అయిపోతుంది వీడియో, సింపుల్గా. అలా అయిందండి. ఇంకా ఓపిక లేదు నాకు. నైట్ తెల్లారుజామున నిద్రలేదు, కంగారుగా వచ్చాను. లోడ్ అయిపోయింది, ఇంక పట్ట వేసామన్నాను. పోతే పోయింది డబ్బులు, ఏం చేస్తాం మరి. మనం వేసుకుంటే ఒక 500 మిగులుతుంది, 400 అన్న. వాళ్ళు వేస్తే 600, మనం వేస్తే 100 రూపాయలు ఎత్తే చాలు. వాళ్ళు ఒకరు వస్తారనమాట, వాళ్ళిద్దరు వచ్చేసినందుకు 600 అంట. వర్షం చూసారు కదా, మొత్తం వర్షాకాలం ఎలాగ ఉంటుంది. ఇంకా మాకు సేవ అనమాట, మామూలుగా కాదు. అలా జరిగిందని మరి. లోడ్ అయిపోయింది, బయలుదేరడమే. నైట్ ఇంటికాడ ఉండి మన ట్రిప్ వచ్చేసి 15 రోజులు పట్టేస్తుందండి కరెక్ట్గానే. ఏం చేస్తాం, అంతే ఇక. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో ఇంతటితో ముగించేస్తున్నానండి సింపుల్గానే. ఎందుకంటే అసలు 2 రోజులు నిద్ర లేదు, సరిగ్గా అలసిపోయాను అనమాట. నెక్స్ట్ వీడియో చాలా బాగా తీద్దాం. మరి ఉంటాను మరి. బాయ్, జై హింద్. కొత్తగా ఉన్న చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.